బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన రైతు సంఘర్షణ సభలో మాట్లాడుతూ తనకు జోగులాంబ అమ్మవారు సెంటిమెంట్ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ కార్యక్రమం మొదలైనా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువగా ప్రారంభమయ్యేదని అన్నారు. కానీ భవిష్యత్తులో మనం ఏర్పాటు చేయబోయే పార్టీ మొదలు అన్ని జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్నారు కానీ కష్టపడి పనిచేసే రైతులకు ఇవ్వటం లేదని విమర్శించారు. నడిగడ్డ ప్రాంతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసిందేమీ లేదని అన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే, మీరు అర్జెంట్ గా ఓన్రి ఊరుకుండ్రి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టుండ్రి, మీ దగ్గర 1,00,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు తెచ్చుకోండి, ఇంటింట్లో ఎంతమందికి వస్తే అంతమందికి 2 లక్షలు తెచ్చుకోండి, మేము ఎక్కుతానే సోనియమ్మ పుట్టినరోజు నాడు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే పాపం చాలా మంది ఒక్కొక్క ఇంట్లో 2, 3 పోయి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అనేది జరగనే లేదు. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉన్నారు, అందరికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. మేము ఆనాడే ఛాలెంజ్ చేసినాం, ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 40,000 కోట్లు అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ రుణమాఫీ చేసింది కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. మీరు బుకాయించినా కూడా నమ్మరు ప్రజలు, ఎందుకంటే అనుభవిస్తున్నారు. కొంతమందికి 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే, కొంతమందికి 1,50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా మనం పడే కష్టం, ఒక పక్క ఇంటి పని చూసుకోవాలి, ఇంకొక పక్క పొలం పని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ ఇంటిని నడుపుతా ఉన్నాం. మరి అంత కష్టపడి మీరు సీడ్ పత్తి పండిస్తే దేశంలో అన్ని దగ్గరలకు మన గద్వాల సీడే పోతుంది. మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న సీడే అంతటా కూడా పత్తి రైతులు వాడతారు. కానీ ఇక్కడ మాత్రం నిమిషానికి మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నిమిషానికి ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో, వాళ్ళ యాజమాన్యాలు ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి మధ్యలో ఉండే దళారులు ఉంటారో, మీ కష్టాన్నంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. పోయినసారి జనం బాటకు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని పలకరించి చూసినాం. మా పొలం కుదవబెట్టుకున్న మా దళారుల దగ్గర డబ్బులు వచ్చేంత వరకు కూడా పొలం రాదు. అట్లా పొలం ఎకరాలు కోల్పోయినటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారి సమక్షంలో మాట ఇచ్చి 2 నెలలైంది, ఇంతవరకు కూడా బకాయిలు ఇస్తలేరు. ఇప్పుడు ఎగబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి గద్వాల ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చి ఇక్కడి నుంచి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, కరెక్ట్ వారం రోజుల టైంలో ఏదైతే మా సీడ్ పత్తి రైతులకు బకాయి ఉందో ఎటువంటి కొర్రీలు లేకుండా అవి మీరు విడుదల చేయాల్సిందే. మీరు గనక అవి విడుదల చేయకపోతే అవసరం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇదే గద్వాలకు వస్తాం, ఇక్కడే కూర్చుంటాం, దీక్షకు దిగుతాం. బిడ్డ జాగ్రత్త.